హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే ఆదివారం ప్లస్ అమావాస్య కలిసి రావడంతో నేను మా అన్న అయితే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళే దారిలో అయితే మా ఫ్రెండ్స్ మాకు కనిపించారు. స్వామి దేవుడానికి గుడికి వెళ్ళేటప్పుడు ఈదవలతో మనకెందుకు రా అని చెప్పేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాము. అలా ముందరికి వెళ్తుంటే ఒక తాత అయితే బండి పైన ఇలా గట్టిగా అతుక్కొని మరి కూర్చున్నాడు. ఆ తాతను చూసినప్పుడైతే నాకు ఇది గుర్తొచ్చింది. సరిగ్గా కూర్చో, ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. అలా ముసలోని దాటుకుని వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఈ కొండ కింద ఉన్న చుట్టుముట్టు పచ్చటి అడవిని పట్టుచురుగా కట్టుకున్న ఈ పల్లెటూరుని చూస్తుంటే నాకైతే చాలా ముచ్చట అనిపించింది. అయినా పల్లెటూరులో ఉండే సుఖమే వేరు. అలా పల్లెటూరుని అయితే దాటామో లేదో మాకైతే ఆంధ్ర మోడల్ కనిపించాడు. ఆంధ్ర మోడల్ అంటే ఎవరో తెలుసా? స్మార్ట్ స్టైల్ చంద్రుడు, పద్దాలకు మోడలు, పదానైన సూర్యుడు, మోడలింగ్ టాపర్. మొత్తానికైతే గుడి ఉన్న కొండకైతే చేరుకున్నాము. కనిపిస్తున్న ఆ కొండపైనే ఆ గుడి ఉంది. ఈ గుడికి వెళ్లే దారి అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. మొత్తానికైతే సాహసం చేసి మరి ఈ కొండపైకి వచ్చాం. మా దురదృష్టం ఏంటంటే మేము వచ్చేసరికి ఈ గుడి మాత్రం మూసేయబడింది. ఎలాగో ఇంత కష్టపడి వచ్చేసాం కదా, బయట మొక్కుని వెళ్దామని చెప్పి మా అన్నయ్య అన్నాడు. అలా దేవుని దర్శించుకున్న తర్వాత అయితే నా మనసుకి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బయట లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి నేను మా అన్నయ్య అయితే 2 ఫోటోలు దిగాం. ఇక్కడ గంట చూడండి ఎంతలా ఉందో, ఆ గంట సౌండ్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది కదా. ఇక్కడి నుంచి చూస్తుంటే కనుచూపు మేరలో ఉన్న పచ్చటి పొలాలు, కంటికి దగ్గరగా అనిపించే పెద్ద పెద్ద కొండలు నేనైతే ఈ జీవితంలో మర్చిపోలేను. ఈ కొండ దిగేటప్పుడు మా అన్న చేసిన డ్రైవింగ్ కి నాకైతే ఇలా అనిపించింది. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మచ్చా.